ఒక్కరికి అందరికి ఫ్రీ ఆటోలో తీసుకెళ్ళి ఒక్కొక్కరికి 10 ఓట్లు వేపిస్తా. ఒక్కొక్కరు అంటే అన్ని నా బిల్డింగ్ లో ఎంత మంది కిరాయికున్నా అందరు తీసుకెళ్తా, ఫ్రీలో తీసుకెళ్తా సార్. ఫ్రీ సర్వీస్ చేస్తా ఎలక్షన్ లో, ఇంకా కంపల్సరీ చేస్తా సార్. సో ఇలా మేము మళ్ళీ కోరేది ఒక్కటే, షేక్ నజీబ్ రేవంత్ రెడ్డి గారు నువ్వు ఏమనంటే డబ్బులు లేవని గోబల్స్ మాటలు మాట్లాడుతున్నావు. డబ్బులు లేకపోతే ఫ్యూచర్ సిటీకి ఒక ఊరు లేదు, ఒక ఇల్లు లేదు, ఒక మనిషి లేడాడ. 5,000 కోట్లతో రోడ్ ఎందుకు వేస్తున్నావు? ఆయన పైసలే లేవనబట్టివి. ఊరు లేని కాడ వాడలేని కాడికి 5,000 కోట్ల రూపాయలతోని నీ అనుకున్న వాళ్ళకు టెండర్లు ఇస్తేవి 5,000 కోట్లు ఖర్చు పెట్టి రోడ్ వేయబట్టివి. మా ఆటో డ్రైవర్కు 10,000 ఏనికి చేతనైతలేదా? అంటే పైసలు లేక కాదు, నీవు కమిషన్లు వచ్చే కాడ మాత్రమే ఖర్చు పెడుతున్నావు. ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరు మీద 20,000 కోట్లతో టెండర్లు పిలిచినావు కదా. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు 4 స్కూళ్లు కలిపి ప్యాకేజీలు చేసి అనుభవం లేకపోయినా నీ అనుయాయులకు టెండర్లు ఇచ్చినావు. 20,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ టెండర్ పిలుస్తావు, 5,000 కోట్లతో ఫ్యూచర్ సిటీకి రోడ్డు పిలుస్తావు. హ్యామ్ రోడ్ల పేరు మీద టెండర్ల యొక్క వాల్యుయేషన్ పెంచి 10,000 కోట్లతో హ్యామ్ రోడ్లకు టెండర్లు పిలుస్తావు. అంటే యాడాడ కమిషన్ వస్తే గాడగాడ టెండర్లు పిలుస్తున్నావు, పైసలు ఖర్చు పెడుతున్నావు. గరీబోళ్ళు ఆటో డ్రైవర్లు ఓట్లప్పుడు యాదికొచ్చింది కానీ గద్దెనెక్కినాక మర్చిపోయినావు నువ్వు. అంటే ఈ ఆటో డ్రైవర్లకు ఇవ్వమంటేనే పైసలు లేవట్టవా? మరి వాటికి ఎడికెళ్ళి వచ్చినాయి పైసలు? वो पैसे कहां से आ रहा तुम्हारा को? दिल्ली में पैसे महीने में वहां बन रहे ना, वो पैसे कहां से आ रहा आप लोगों को? बोले तो गरीब लोगों को आप पैसे देने को आपके हाथ नहीं आ रहा. जहां कमीशन मिलता वहां पैसा खर्च कर रहा तू. ऑटो ड्राइवर को दे बोल तो नहीं देते, महिलाओं को दे बोल तो नहीं देते, बूढ़ा लोगों को 4,000 पेंशन देते बोले बेवा बूढ़ा लोगों को, उन लोगों को दे बोले तो पैसा नहीं है बोलते. लेकिन फ्यूचर सिटी को 1 लाख करोड़ खर्च करते, नहीं तो वहां पर रोड को 5,000 करोड़ खर्च करते. तू मूसी को 1 लाख करोड़ रुपया तू खर्च करते. वहां पैसे कहां से आ रहा तुम्हारे को? जहां कमीशन मिलता वहां पैसा खर्च कर रहा. जहां गरीब लोगों को पैसे देना है, जो लोगों को वादा करे वो देने के लिए पैसे नहीं है बोल के पुकारना शुरू करे. लोगों को पूरा मालूम हो गया, तुम्हारा ड्रामा पूरा समझ गए. आपस में तुम लोग कैसा लड़ ले रहे, मिनिस्टर्स कैसा मार ले रहे, मिनिस्टर और सीएम के बीच में हर दिन क्या फाइटिंग हो रहा है, लोगों को समझ में नहीं आया क्या? पूरा मालूम हो गया. तुम्हारा पैसे बांटने में टेढ़ा आके आप लोग अंदर मार ले रहे आपस में. पूरा लोग समझ गए. अब लोग पूरा समझ चुके हैं. जरूर జూబ్లీ హిల్స్ में आप लोगों को सबक सिखाएंगे. సో మళ్ళీ ఫైనల్ గా నేను చెప్పేది, రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లు, ఇది జూబ్లీ హిల్స్ ఆటో డ్రైవర్ల బతుకుదెరువు కాదు, 6 లక్షల మంది ఆటో డ్రైవర్ల జీవితం. రాష్ట్రంలో ఉండే ఆటో డ్రైవర్లందరికీ బీఆర్ఎస్ మద్దతుగా ఉంది. మేము ఇప్పుడే కొట్లాడతలేం. అసెంబ్లీ జరిగేటప్పుడు కూడా మేమందరం కాకి షర్ట్లు వేసుకొని అసెంబ్లీకి ఆటోలో పోయినాం. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినాం. ఆ రోజు ఏ ఎలక్షన్ లేదు. ఆ అసెంబ్లీ అప్పుడు కూడా మేము పోయినాం, అసెంబ్లీలో కొట్లాడినాం. మేము అసెంబ్లీలో ఆటో డ్రైవర్ల కోసం ధర్నా చేసినాం, మా గలం వినిపించినాం. ఆటో డ్రైవర్ల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది. నాడు కేసీఆర్ గారు ఆటో డ్రైవర్లకు క్వార్టర్లీ ట్యాక్స్ రద్దు చేసిండు. ఆటో డ్రైవర్లకు 5 లక్షల రూపాయల బీమా పథకాన్ని తెచ్చిండు. ఆటో డ్రైవర్లకు అన్ని రకాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా చూసుకున్నది. రేవంత్ రెడ్డి వచ్చినాక చేసిందేమీ లేదు, చెప్పుడు మాత్రం చాలా చెప్పిండు, ఉన్నాయి బంద్ పెట్టిండు. మా రమేష్ గౌడ్ చెప్తుండే పండుగ ఇంత బతుకమ్మ చీరనొచ్చు సార్, మా భార్య అడిగింది, అది కూడా బంద్ పెట్టిండు రేవంత్ రెడ్డి అని. నేను ఎర్రగడ్డలో ఆటో ఎక్కి ఇవాళ తెలంగాణ భవన్ కు రావడం జరిగింది. రాంగ మాట్లాడుతుంటే చెప్తా ఉన్నాడు మా రమేష్ గౌడ్, ఆటోలు బయటకు వెళ్ళిపోవాలి, సిటీలో ఆటో నడపద్దంటున్నారు, అన్ని ఇబ్బందులు, తన బాధంతా కూడా చెప్తా ఉన్నాడు. తన తండ్రి జనగాంలో గీత కార్మికుడు, కల్లు గీత కార్మికుడు. నా అమ్మ నాన్న ఊళ్ళో ఉంటారు, వాళ్ళకి 2,000 పెన్షన్ కేసీఆర్ సార్ ఇచ్చిందే వస్తున్నది, 4,000 ఇస్తానన్నాడు రేవంత్ రెడ్డి, ఇయ్యలే బాప అడుగుతుండు అంటున్నాడు. ఈ రకంగా అందరినీ మోసం చేసిండు. లైసెన్స్ కూడా బంద్ చేసిండు, డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇప్పుడే మా మారే చెప్తున్నాడు, డ్రైవింగ్ లైసెన్స్ హైదరాబాద్ లో ఆటో డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇస్తలేడు. నౌకర్లు ఇవ్వపోతివి, స్వయం ఉపాధి పథకం లేదా, రాజీవ్ యువ వికాసం అంటివి, అది వికసించక ముందే వాడిపాయే. మరి స్వయం ఉపాధి పథకాలు లేవా? కనీసం ఇంత ఫైనాన్స్ లో ఆటోనన్నా కొనుక్కొని బతుకుతామంటే లైసెన్స్ కూడా బంద్ చేస్తేవి, రిజిస్ట్రేషన్ కూడా బంద్ చేస్తేవి. పైగా మీదికెళ్ళి ఉన్నోళ్ళకేమో ఛాలెంజ్లు. ఇవన్నీ ఇప్పటికైనా మానుకొని
తక్షణమే ఆటో కార్మికులకు బాకీ పడ్డ 24,000 రూపాయలు చెల్లించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది.